అందరికి నమస్కారం. గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ గారి పైన తుంగతుర్తి శాసనసభ్యులు గాదర్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీకు ఉన్న అహంకారం తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేదు. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని పట్టుకొని సొల్లు లక్ష్మణ్ అవన్నీ మాట్లాడడం చాలా సిగ్గుచేటు. నీకు ఎందుకు అనిపించలేదు కిషోర్? నువ్వు అసలు ఎమ్మెల్యేవా, ఒక వీధిరాయుడివా? అర్థమైతలేదు. నిన్ను 2 సార్లు తుంగతుర్తి ప్రజలు గెలిపిస్తే ఇవేనా నువ్వు నేర్చుకున్నది? లక్ష్మణ్ గారి వయసు ఎంత, నీ వయసు ఎంత? రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి. నీలాగా లుచ్చమాటలు మాట్లాడడం బంద్ చేయి. ఎందుకంటే నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాడు ఆయన కూడా. వాస్తవమే కదా ఆయన చెప్పింది. క్యాబినెట్లో మా మంత్రులు ఏం చేద్దాం, రాష్ట్రాన్ని అప్పుల కుప్పై చేసిండు కేసీఆర్, దాన్ని ఎట్లా చేద్దామని చెప్పి క్యాబినెట్లో చర్చించుకుంటారు. మీలాగా మా దాంట్లో డమ్మి మంత్రులు లేరు. మీరు కేబినెట్ మీటింగ్కు మీ మంత్రులకు తెలియకుండా కేబినెట్ మీటింగ్లు ఎన్నో అయినాయి. కేబినెట్లో తీర్మానం లేని చాలా అయినాయి. వాస్తవమే అన్నాడు కదా ప్రమాణం చేద్దామని. మీకు వాటాల పంచాయతీలు ఉంటాయి, నీకు తెలియదా? హరీష్ రావుకి ఒక దిక్కు, కేటీఆర్కి ఒక దిక్కు, అక్క కవితకు ఒక దిక్కు, సంతోష్ రావుకి ఒక దిక్కు, కేసీఆర్ మీకు ఆస్తుల పంచాయతీలు ఉంటాయి. మా మంత్రుల మీద మాట్లాడతావా నువ్వు? బిడ్డ ఏమనుకుంటున్నావా నువ్వు? లక్ష్మణ్ గారి గురించి మరొకసారి మాట్లాడితే మంచిగా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఎంత చిల్లరగానో అందరికీ తెలుసు. ఇంకా చిల్లర శాతాలు చేయకు. మేము గాదర్ కిషోర్ అనే పిలుస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మేము మా నాయకులు ఏదున్నా కూడా రాజకీయంగా విమర్శలు చేస్తారు తప్ప నీలాగా సమాజంలో మాట్లాడలేని మాటలు మాట్లాడమని నేర్పలే. ఇప్పటికైనా నువ్వు అడ్లూరి లక్ష్మణ్ గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.